చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది సార్. భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు చేపట్టే క్రమంలో కూడా ఇదే డిమాండ్ చేశారు. ఒకసారి మాధవ్ పెట్టలేదు. ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్ గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్ కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్ గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్ కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. మాధవ్ డిమాండ్పై వామపక్షాలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి సార్. అది ఎవరో పెట్టిన పేరు కాదు, అది కాలక్రమంలో ప్రజలు పెట్టుకున్న పేరు అని చెప్పేసి. ఏం సార్ సెంటర్ పేరు మార్చాలి అంటూ ఉన్నారు. విజయవాడలో మీకు లెనిన్ విగ్రహం పెట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని లెనిన్ సెంటర్గా పిలిచారు. వాస్తవంగా మీకు విజయవాడలోనే బీసెంట్ రోడ్ ఉంది, చాలా ఫేమస్ రోడ్. మీకు బీసెంట్ రోడ్ ఇదే బందర్ రోడ్డు ఏలూరు రోడ్లను కలిపే రోడ్. ఐ థింక్ నేను 20 ఏళ్ల క్రితం 85లో ఉన్నాను, 40 years క్రితం ఏడాది పాటు ఉన్నాను. సో ఆడ మాంటిసోరీ కళాశాలలో 1 year లెక్చరర్గా పనిచేశాను. నేను రోజు ఆ బందర్ రోడ్ మీద ప్రయాణం చేసేవాడిని. బీసెంట్ రోడ్ మీదకి వెళ్ళి భోజనం చేసేవాడిని అక్కడికి. సో మరి బీసెంట్ రోడ్డు ఎవరి పేరు మీద ఉంది? పోనీ ఆమె స్వాతంత్ర సమరయోధురాలు అని బీసెంట్ పేరు మీద ఉంది అని అనుకుందాం. సో మీకు పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రపక్షం కదా, ఆయన ఎవరు నాకు స్ఫూర్తి అంటాడు? చేగువేరా. మరి చేగువేరా ఎక్కడి వాడు? ఆయనకి ఏం భారతదేశం వాడా చేగువేరా ఎక్కడో లాటిన్ అమెరికా అతను కదా. చేగువేరా లెనిన్ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన వ్యక్తే తప్ప మీకు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందలేదు కదా పవన్ కళ్యాణ్ తమ మిత్రుడైన పవన్ కళ్యాణే లెనిన్ అనుచరుడు, లెనిన్ సిద్ధాంతాలను నమ్మిన చేగువేరా స్ఫూర్తి పొందాడు. ఇప్పటికి కూడా ఇది ఈవెన్ టుడే పవన్ కళ్యాణ్ అంటే నాకు చేగువేరా స్ఫూర్తి అంటాడు. పవన్ కళ్యాణ్ ఇది ఆనెస్ట్ దాట్. మరి చేగువేరా స్ఫూర్తి ఎందుకు నీకు? చేగువేరా స్ఫూర్తి పొందిన వ్యక్తితో మీకెందుకు పొత్తు అని ఎవరైనా అడిగితే ఎట్లా? అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చాలా వర్క్ ఉంది. మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలి, దానికి ఒక క్యాప్టివ్ మైన్ సాధించి పెట్టాలి. మీ కాకినాడ వద్ద విభజన చట్టం ప్రకారం రిఫైనరీ ప్రాజెక్ట్ రావాలి, కడపలో స్టీల్ ప్లాంట్ తేవాలి, అమరావతికో 50,000 కోట్ల రూపాయలు డబ్బు తీసుకురండి. ఇప్పటివరకు ఇచ్చింది అప్పే 10-15,000 కోట్లు. సో అప్పులతో అమరావతి కట్టుకోవాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు? ఓ 50,000 కోట్ల గ్రాంట్ ఇప్పియండి. అలాగే విజయవాడలో మంచి మెట్రోకు కేంద్రం నుంచి ఇప్పియండి, విశాఖలో మెట్రోకి ఇప్పియండి. ఎందుకంటే బెంగళూరుకు కొచ్చిన్కు ఇచ్చింది కదా కేంద్రము, మా విజయవాడకి ఎందుకు ఇవ్వరు? విశాఖకి ఎందుకు ఇవ్వరు? గుజరాత్లో గిఫ్ట్ సిటీ లాగా విశాఖపట్నాన్ని ఫిన్టెక్ వ్యాలీ చేయాలన్నది చంద్రబాబు నాయుడు కళ. విశాఖను ఫిన్టెక్ వ్యాలీ చేసేందుకు మీరు గిఫ్ట్ సిటీకి ఇచ్చిన కన్సెషన్స్ విశాఖపట్నంకి ఇప్పించండి. మీరు చంద్రబాబు నాయుడు ఒక గొప్ప ఆశయంతో ముందుకు పోతున్నాడు, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని మారుస్తాను అని. ఆయన జూబ్లీ హిల్స్, ఆయన సైబరాబాద్ ప్రాంతాన్ని సృష్టించిన రోజు ఎవరు ఏమన్నా ఇవాళ వెనక్కు తిరిగి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు వేసిన పునాదులు కాస్త ఇవాళ వటవృక్షాలై ఫలాలిస్తుంటే లక్షలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకుంటారు కదా. ఇప్పటికీ కూడా అమెరికాలో ఉన్నవారు గుర్తు చేసుకుంటారు కదా. నాకు ఇప్పటికి గుర్తు, నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే ఆయన అన్నాడు, ఏం చేస్తున్నా నాగేశ్వర గారు మీ అబ్బాయి అంటే, ఇట్లా గూగుల్లో చేస్తున్నాడు సార్ అన్నాను. మీరు నాకు రాయల్టీ చెల్లించాలి అన్నాడు నవ్వుతూ. ఎందుకు సార్ అన్నాడు. నేను ఐటీ పునాదులు వేస్తేనే కదా అంటే, అది మాత్రం నిజం సార్, రాయల్టీ చెల్లించుతామా అన్నది కాదు కానీ 100% ట్రూ అని ఆయనతోనన్నా నేను. కరెక్ట్, అది మీరు ఐటీ పునాదులు వేయడము అనేక మధ్యతరగతి కుటుంబాల్లో కొత్త జీవితాలను ఇచ్చింది. ఇలా మరి క్వాంటమ్ వ్యాలీతో చంద్రబాబు నాయుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా అంటున్నాడు. దాన్ని సహకరించండి. మీరు కేంద్ర ప్రభుత్వం కూడా క్వాంటమ్ ప్రాజెక్ట్ చేపట్టింది కదా, అందువల్ల మీకేం గుజరాత్లో క్వాంటమ్ లేదు కదా గొడవ. మీరు గుజరాత్లో లేదన్నా మాకు ఇవ్వచ్చు కదా, గుజరాత్లో ఉన్నది ఎలాగ ఇవ్వరు? సో గుజరాత్లో లేని క్వాంటమ్ వ్యాలీని మీరు అమరావతికి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో క్వాంటమ్ వ్యాలీకి ఇవ్వండి, లేదా 20,000 కోట్లు ఇవ్వండి.
క్వాంటమ్ వ్యాలీ డెవలప్ అయితే అది అమరావతికే ఉండదు కదా, అది ఆంధ్రులకే ఉండదు కదా, దాని ప్రయోజనాలు దేశమంతా పొందుతుంది కదా. మీరు బాంబే నుంచి అహ్మదాబాద్కు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నారు, ఎందుకంటే గుజరాత్గా మోడీ స్టేట్కు, దాని చుట్టూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మా విజయవాడ విశాఖపట్నం చుట్టూ మీరు విజయవాడ హైదరాబాద్ చుట్టూ ఒక బుల్లెట్ ట్రైన్ వేయించండి మాధవ్ గారు. ఇన్ని పనులుండగా సెంటర్ల పేర్లు మార్చే పని ఎందుకు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రజలకు మేలు చేస్తానికి ఇన్ని గొప్ప పనులు చేస్తానికి అవకాశం ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఓ గొప్ప మెరైన్ ఎకానమీ డెవలప్ చేయొచ్చు, ఓ గొప్ప ఇకో టూరిజాన్ని డెవలప్ చేయొచ్చు. దానికి భారతదేశ ప్రభుత్వం తరఫున ఇప్పియండి. మా ఒంటిమెట్టకు మీరు అమృత్ ప్రసాద్ పథకం కింద అదొక గొప్ప క్షేత్రం కదా, దానికి ఒక మీరు డబ్బులు ఇప్పియండి. ఇన్ని పనులున్నాయి మీకు. పోలవరం పూర్తి చేయండి, ఇప్పటికీ పూర్తి కావడం లేదు కదా. మీరు బనకజర్ల ప్రాజెక్టును ఉంటున్నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇద్దరిని కూర్చుండబెట్టి మీకు ఇద్దరికీ నష్టం కాకుండా గోదావరి మిగులు జలాల్ని వరద జలాలు వాడుకునేలా ఒప్పందం కుదిర్చి బనకజర్లకు 70,000 కోట్లు ఇవ్వండి, దాన్ని కూడా జాతీయ ప్రాజెక్టుగా చేపట్టండి. ఇన్ని పనులున్నాయి మాధవ్ గారు. ఈ పేర్లు మార్చుకునే పని ఎందుకు? దీనివల్ల ఏంటి ప్రజలకు? దాన్ని నువ్వు లెనిన్ సెంటర్ అన్నా విశ్వనాథ సెంటర్ అన్నా ఏం తేడా వస్తుంది ప్రజలకు? పోనీ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలి అని మనసులో ఉంటే, నాకు తెలిసినంతవరకు ఒక వీధి ఉన్నట్టుంది మాచవరం ప్రాంతంలో, లేకపోయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమున్నది? మీరు ఒక గొప్ప తెలుగు పరిశోధనా కేంద్రం ప్రాచీన భాష హోదా కింద ఇప్పించి విజయవాడలో ఒక 100 కోట్లతో విశ్వనాథ సత్యనారాయణ స్మారక కేంద్రాన్ని నిర్మించండి. గొప్ప కవి, రామాయణ కల్పవృక్షం రాసిన మహాకవి కదా. సో మాకేం అభ్యంతరం లేదు. ఈ పేర్లు మార్చుకునే పని ఏంటి? అయినా మీకు లెనిన్ గురించి గాంధీ మహాత్ముడు ఏమన్నాడో చెప్తాను నేను. లెనిన్ సిద్ధాంతాలను నమ్మినవాడ గాంధీజీ. గాంధీజీ ఏమైనా కమ్యూనిస్టా? గాంధీజీ సనాతన హిందువు అని చెప్పినాడు. కానీ సనాతన హిందువు అయిన గాంధీజీ లెనిన్ ఏమన్నా మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. గాంధీ ఆన్ లెనిన్ అని కొట్టండి వస్తుంది. ఏమన్నాడు? ద నొబిలిటీ ఆఫ్ హిస్ సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సెంచరీస్ టు కమ్ అన్నాడు. అంటే ఆయన నిస్వార్థ త్యాగ నిరతిలో ఉన్న మహోన్నత లక్షణం శతాబ్దాల వరకు ఉదాహరణగా మిగిలిపోతుంది. ఆయన ఆశయం ఫలప్రదమగుగాక. ఇది ఎవరన్నాడు? గాంధీ మహాత్ముడు అన్నాడు. నేనంటున్న మాటలు కాదు అది. మీ గాంధీ మహాత్ముడిని కూడా మీరు కామ్రేడ్ మహాత్మా గాంధీ అని మీరు అనదలుచుకుంటే నాకు అభ్యంతరం లేదు. మీరు కామ్రేడ్ గాంధీ అని చెప్పి గాంధీని కూడా అంటారా? సో దీనికి లెనిన్ పేరుకు కామ్రేడ్లకే సంబంధం లేదు. ప్రపంచంలో స్వాతంత్రోద్యమ కాలంలో మీరు అభిమానించే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రజాస్వామిక ఉద్యమంలో భారతీయ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ కూడా పనిచేసింది కదా. మాధవ్ వాళ్ళ ఫాదర్ చలపతిరావు కూడా పనిచేశారు కదా. సో ఆ జయప్రకాష్ నారాయణ రాసిన పుస్తకం వై సోషలిజం చదవండి. వై సోషలిజం ఆయన బుక్ ఏంటి? వై సోషలిజం కదా. మరి అదైనా లెనిన్ సిద్ధాంతాలతో నేను గాంధీ లెనిన్ల వద్ద స్ఫూర్తి పొందానని జయప్రకాష్ నారాయణ అన్నాడు కదా. నేను అంటున్నది జయప్రకాష్ నారాయణ కూడా మరి ద్రోహ మీకు విదేశీయుడా? గాంధీ మహాత్ముడు చెప్పాడు, జయప్రకాష్ నారాయణ చెప్పాడు. భగత్ సింగ్ చెప్తాను మీకు. ఆయన చివరి ఉరి తీసే ముందు లెనిన్ ఆత్మకథ చదువుతూ ఉంటాడు. ఈ పుస్తకం గనక నేను కాస్త ముందు చదివి ఉంటే నేను ఈ పని చేసేవాడినే కాదు అన్నాడు. ఎందుకంటే ఆయన పార్లమెంట్లో కృత్రిమ అంటే నిజమైన బాంబులు కాదు, కృత్రిమ బాంబులు వేసి ఒక బీభత్సాన్ని సృష్టించి ఇది భారత స్వాతంత్రోద్యమంలో ఒక స్ఫూర్తినివ్వాలని చేశాను అన్నాడు. దానివల్ల ఉరి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సో అందువల్ల ఆయనే అన్నాడు ఇది ఈ ఎత్తుగడ వేసేవాడిని కాదు నేను అని. అందుకే మీకు రష్యన్ కవి మయకోవిస్కీ రాసిన దాన్ని శ్రీశ్రీ అనువదిస్తాడు. ఇది ఎదను లెనిన్ కథను రచించెదను నేను, లెనిన్ బ్రతుకు జనం కొరకు ధనించెదను నేడు, లెనిన్ మా పరాక్రమం, లెనిన్ మా ఆయుధము, లెనిన్ నేడు లేడు చూడు జనములో ఉన్నాడు అని అంటాడు. సో ఇది ఎవరన్నా ఇది శ్రీశ్రీ అన్నారంటే మీకు అభ్యంతరం ఉంటుంది. మరి గాంధీ మహాత్ముడు అంటున్నాడు కదా ఇది అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెంచరీస్ టు కమ్ అని. భగత్ సింగ్ అన్నాడు ద ఐడియా ఆఫ్ లెనిన్ విల్ నెవర్ డై అన్నాడు. మీరు గూగుల్ కొట్టండి వస్తాను, నేను చెప్పేది ఎక్కడ ఏం కాదు. ద ఐడియా ఆఫ్ లెనిన్ విల్ నెవర్ డై అన్నాడు. ఇది భగత్ సింగ్ అన్నాడు. సో అందువల్ల లెనిన్ సిద్ధాంతాలను మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. విజయవాడకున్న గొప్ప సాంస్కృతిక వారసత్వం ఏంటంటే విజయవాడలో సాక్షాత్తు కనకదుర్గమ్మ వారు కొలువు తీరిన
ఒక పుణ్యభూమి. అదే సమయంలో నాస్తికోద్యమం ఒక బ్రహ్మాండమైన ఊపులో ఉన్నటువంటి ప్రాంతం కూడా అదే. మీకు ఘోర వారసత్వం తెలుసు కదా మనకు. సో అందువల్ల మీకు విజయవాడలో కనకదుర్గమ్మ కొలువు తీరిన గడ్డ, నాస్తికోద్యమం పురుడు పోసుకున్న గడ్డ, ఈ రెండింటి మధ్య ఎక్కడ సంబంధం ఉందా? మీకు విజయవాడకు భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. భారతదేశ ప్రజా ఉద్యమాల చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. ఎన్టీ రామారావు నాయకత్వంలో ప్రతిపక్షాల కాంక్లేవ్ తొలుత అక్కడే జరిగింది. అతిపెద్ద రైతు ఉద్యమాల కేంద్రాలుగా విజయవాడ వెలుగొందింది. చెల్లపల్లి జమీందారు వ్యతిరేక పోరాటం అని. అందువల్ల హిస్టరీలో భిన్నమైన శ్రవంతులు ఉంటాయి. ఆ శ్రవంతులు అన్నిటినీ మనం గౌరవించాలి. మీకు నేను అనేది, మీరు విదేశీయుడు అంటే మనం వాడుతున్న కరెంటు మనం సృష్టించలేదు, మనం వాడుతున్న మైక్ మనం సృష్టించలేదు, మనం చూస్తున్న టీవీ మనం సృష్టించలేదు, ఇవన్నీ విదేశీయులు సృష్టించింది. మనం వాడటం లేదా? మన కంప్యూటర్ మనం సృష్టించామా? మనం సృష్టించలేదు కదా. అందుకే ఉపనిషత్తులు ఏమన్నాయి? ఉపనిషత్ వాక్యం మళ్ళీ మాధవ్ గారు అంగీకరిస్తాడు కదా. సో ఉపనిషత్ వాక్యం ఏంటి? మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అన్నారు. భారతీయత ఏంటంటే వసుదైక కుటుంబం. ఈ విషయంలో ఎక్కడ ఏ ఆలోచన ఉన్నా అది అందులో ఏది మనకు అంగీకారమైనా దాన్ని ఆహ్వానిస్తాం, అంగీకారం కానీ వదిలేస్తాం. సో ఇండియన్ కల్చరల్ హిస్టరీ, ఇండియన్ ఫిలాసఫికల్ లెగసీ ఏంటంటే ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. మీకు మాధవాచార్యులు రాసిన సర్వధర్మ సంగ్రహంలో, మాధవాచార్యులు ఏమీ నాస్తికుడు కాదు కదా, ఆయన రాసిన సర్వధర్మ సంగ్రహంలో హిందూ థాట్లో భాగంగా మీకు లోకాయుత చార్వాకులు కూడా చెప్తాడు. అంటే భౌతికవాదము కూడా హిందూ థాట్లో భాగం అంటాడు, భావవాదమే కాదు. అంటే మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ, మార్క్స్ లెనిన్లు నమ్మిన మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్లో మీకు చార్వాకా సిద్ధాంతం పేరిట ఆ 1000 సంవత్సరాల క్రితమే ఉంది. మార్క్స్ లెనిన్లు చెప్పిన మెటీరియలిస్టిక్ ఫిలాసఫీ. సో మీకు మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హిస్టరీ, చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం అనే దానికి ప్రాతిపదిక. ఆ సిద్ధాంతాల మూలాలు మీకు భారతీయతలో ఉన్నాయి. దాన్ని మాధవాచార్యులు సర్వధర్మ సంగ్రహంలో పేర్కొన్నారు. అంటే హిందూ థాట్ యొక్క గొప్పతనం ఏంటంటే హిందూయిజం ఎన్కంపాసెస్ ఈవెన్ ఎథిజం. నాస్తికవాదము, చార్వాకవాదము, అసలు దేవుడే లేడన్న భావనను కూడా హిందూ ధర్మంలో భాగమే. అంత గొప్పది హిందూ ధర్మం అనేది. అందువల్ల హిందూ కల్చర్ యొక్క గొప్పతనం అది. మీకు ద్వైత, అద్వైత, విశిష్ట ద్వైత, సాంఖ్య, యోగ, మీమాంస, బౌద్ధ, జైన, ఇన్ని రకాల తాత్విక చింతనలు పరవళ్ళు తొక్కినటువంటి పవిత్ర భూమి భారత భూమి. సో మనకు లెనిన్ సెంటర్ పేరు పెడితే భారతదేశంలో ఏదో లెనినిజం వచ్చేస్తున్న భయం పడాల్సిన అవసరం లేదు. భారతీయత గొప్పతనమే అన్ని తాత్విక చింతల్ని భారతీయత ఆహ్వానిస్తుంది. అన్ని తాత్విక ఆలోచన స్రవంతుల్ని భారతీయ సాంస్కృతిక వారసత్వంలో ఇమిడ్చుకుంటుంది. అది భారతీయత. అందువల్ల దాని మీద వివాదాలు సృష్టించి దీని పేరు మార్చడం, దాని పేరు మార్చడం కన్నా నా సలహా ఏంటంటే మెట్రో రైలు విజయవాడకు సంపాదించి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మెట్రో అని పెట్టండి. విశాఖపట్నానికి మెట్రో సంపాదించి చలపతిరావు మెట్రో అని పేరు పెట్టుకుందాం. సో ఆయన ఆ నగరానికి చేసిన సేవలకు గుర్తుగా. అలాగే మీకు శ్యామప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టుకుందాం. మీకు ఒక పెద్ద అమరావతికి ఒక క్వాంటమ్ వ్యాలీ మీరు శాంక్షన్ చేసి 50,000 కోట్లు శ్యామప్రసాద్ ముఖర్జీ క్వాంటమ్ వ్యాలీ అని పెడదాం, అభ్యంతరం లేదు. విశ్వనాథ సత్యనారాయణ పేరిట ప్రాచీన తెలుగు భాషకు 1000 కోట్లు ఇప్పించి విశ్వనాథ పేరిట పరిశోధన కేంద్రం పెడదాం. సో అందువల్ల విశ్వనాథ సత్యనారాయణ చాలా గొప్పవాడు కదా, మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల భారతీయత యొక్క గొప్పతనం, తెలుగు భాష, ఆ గడ్డ విజయవాడ, గుంటూరు, ఆ గడ్డకు ఆ ప్రత్యేకత ఉంది. తెలుగు గడ్డకు ఆ ప్రత్యేకత ఉంది. మనం విశ్వనాథుని చూసాం, విశ్వనాథుని ప్రశ్నించిన శ్రీశ్రీని చూసాం, శ్రీశ్రీ కవిత్వంతో అభినందించిన విశ్వనాథను చూసాం, విశ్వనాథను జాషువాలను చూసాం. మీకు జాషువాకు అవార్డు వచ్చిన రోజు విశ్వనాథ సత్యనారాయణ అడుగుతారు, ఇద్దరు ఒకటేసారి వస్తే అవార్డు వస్తే విశ్వనాథ సత్యనారాయణ అడిగితే ఏమో ఈ ప్రభుత్వాలకు గుర్రానికి గాడిదలకు తేడా తెలవడం లేదు అంటాడు. సో ఆ విశ్వనాథ సత్యనారాయణ జాషువాను ఉద్దేశించి ఈ ప్రశ్న జాషువాని అడుగుతారు, ఇలా విశ్వనాథ గారు అన్నారు మీరు ఏమంటారు అని. నా పేరైతే గుర్రం జాషువా, మిగతా వారెవరో మీరు నిర్ణయించుకోండి అంటాడు.
ఎంత గొప్పగా చమత్కరించుకున్నారో చూడండి. అలా విశ్వనాథ జాషువాల మధ్య చూసాం మనం. ఇది తెలుగు సంస్కృతి, భారతీయత, ఇది హిందూ ధర్మం. అందువల్ల భిన్నమైన ఆలోచన దృక్పథాలకు ఒక గడ్డగా, ఘర్షణకు గడ్డగా ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త్యన్ పుస్తకం రాస్తాడు. అందువల్ల డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ చేంజింగ్ నేమ్స్ ఆఫ్ ద సెంటర్స్. సెంటర్ల పేర్లు మార్చడం పైన కన్నా ఓ బుల్లెట్ ట్రైన్, ఓ స్టీల్ ప్లాంటు, ఒక మెట్రో, ఓ క్వాంటమ్ వ్యాలీ, వీటిపైన ఫోకస్ చేస్తే ఎక్కువ ఉపయోగం కదా.